Dear friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో. మరొకసారి ఇక్కడికి ఈ అధ్యాయంలో విశ్వాసాలకు ఆదరణనిచ్చే స్వార్థగా ఉంటున్నది. కానీ బబిలోనికి చెందిన అవిశ్వాసులకు చాలా శ్రమ. ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. ఆమేన్. యెషయా మొదటి భాగం మనం చూసాం. ఇప్పుడు రెండవ ప్రధాన భాగంలోనికి మనం వెళ్ళబోతున్నాం. అంటే 13 నుండి 27 అధ్యాయాల వరకు. అది రెండవ మేజర్ డివిజన్, రెండవ భాగం. యెషయాలోని ప్రధానమైన రెండవ భాగం 13 నుండి 27 అధ్యాయాలు. దీని మెయిన్ అంశం ఏంటి అని అంటే అన్య దేశములపై దృష్టి పెడుతుంది. అన్య దేశాలని వాళ్ళ యొక్క కార్యాలను బట్టి, వాళ్ళ దుష్టత్వాన్ని బట్టి, అవినీతిని బట్టి వాళ్ళకి జడ్జిమెంట్ కలుగుతుందన్నమాట. అది ఇక్కడ మనం చూసినటువంటి రీతిగా యెషయా ద్వారా ఇవ్వబడిన యెహోవా సందేశము అన్య దేశములకు ఇవ్వబడలేదు. అన్య దేశాలను సంబోధిస్తూ చెప్పినటువంటి మాటలు కాదు. ఆ దేశములకు వ్యతిరేకంగా యూదా యెరూషలేం ప్రజలకు వాళ్ళ వినికిడిలో వాళ్ళు వినేటటువంటి రీతిగా ప్రకటిస్తున్నాడు. ఈ సాధారణ అర్థంతో ఈ సందేశము యెషయా మొదటి భాగమును పోలి ఉంటుంది. ఏంటి మొదటి సందేశం అంటే రక్షణ యెహోవాకు మాత్రమే చెందుతుంది. అది ఆ మెయిన్. ఆ అంశాన్ని మనం మర్చిపోకూడదు. మొదటి భాగంలో ఏంటి అంటే రక్షణ యెహోవాకు మాత్రమే చెందుతుంది. కాబట్టి ఆయన్నే నమ్మాలి. ఆయన నమ్మదగిన వాడు, ఆయన ఒక్కడు మాత్రమే. ఎక్స్క్లూజివిటీ అంటారు. మాత్రమే. అందువలన అన్య దేశములపై వేయబడిన నింద యూదా ప్రజలకు కొంత ఆదరణంగా ఉంటుంది. ఇది ఒక్కటే కాదు, ఆదరణ ఇచ్చే దానిలో ఇది ఒక భాగంగా ఉంటుంది. మొదటి 2 వచనాలు చదువుకుందాం. 14 అధ్యాయం 1-2. మన 13వ అధ్యాయం చదువుతున్నాం, కానీ ఈ 14 చదువుదాం. ఏలయనగా యెహోవా యాకోబునందు జాలిపడును, ఇంకను ఇశ్రాయేలును ఏర్పరచుకొనును, వారిని స్వదేశములో నివసింపజేయను, పరదేశులు వారిని కలుసుకొందురు, వారు యాకోబు కుటుంబమును హత్తుకొని యుందురు, జనములు వారిని తీసుకొని వచ్చి వారి స్వదేశమున వారిని ప్రవేశపెట్టుదురు. ఇశ్రాయేలు వంశస్థులు యెహోవా దేశంలో వారిని దాసులుగాను పనికెత్తలంగాను స్వాధీనపరచుకుందురు. వారు తమ్మును చెరలో పెట్టిన వారిని చెరలో పెట్టి తమ్మును బాధించిన వారిని ఏలుదురు. 3వ వచనం కూడా చదువుకున్నాం. దేవుని ప్రజల విడుదలతో ఈ భాగం ముగిస్తుంది. 26 నుండి 27 అధ్యాయాలు. అక్కడ ఈ అధ్యాయాల్లో ఈ 2 అధ్యాయాలతో ముగిస్తుంది. ఈ 2 అధ్యాయాల్లో ఏముంటుంది అంటే దేవుని ప్రజలు విడువబడతారు. ఇక్కడ మనం 13వ అధ్యాయం చూసినట్లయితే బబిలోనుకు వ్యతిరేకంగా ఉంటున్నటువంటి దేవోక్తి. ఈ సెక్షన్ దేని గురించి అని చెప్పాం? అన్య దేశాల గురించి. ఇశ్రాయేలు దృష్టిలో మిగిలినటువంటి వాళ్ళు అన్యులు. కాబట్టి ఆ భాష తీరులో మాట్లాడుతున్నాం. ఈ అధ్యాయంలో మాత్రం బబిలోనుకు వ్యతిరేకంగా ఉంటున్నటువంటి
దేవోక్తి. దేవోక్తి అంటే అర్థం ఏంటి అని అంటే, దేవుని పేరట ప్రవక్త చెప్తున్నది కాదు. దేవుడే స్వయంగా డైరెక్ట్‌గా ఆయనతో మాట్లాడుతున్నటువంటి మాటలు. స్వయంగా మాట్లాడుతున్నటువంటి మాటల్ని దేవోక్తి అంటారు. యెషయా కాలంలో ప్రాథమిక సైనిక ముప్పు వచ్చేది అష్షూరు నుండి. ఆ కాలంలో ఆయన జీవించినటువంటి కాలంలో ముప్పొచ్చేది అష్షూరు నుండి. అసీరియా అంటాం కదా! అసీర్ నుండి వస్తుంది. బబులోను నుండి కాదు. బబులోను నుండి తర్వాత 100 సంవత్సరాలకు పైగా అది 586లో చివరి పతనం జరుగుద్ది కదా! మరి 100 సంవత్సరాలకి పైగా తర్వాత బబులోను వస్తుంది. మరి యెషయా కాలంలో 700 సంవత్సరాల్లో మరి యెషయా కాలంలో ముప్పు వచ్చేది అష్షూరు నుండి. కాబట్టి చాలామంది విమర్శకులు, క్రిటిక్స్ దీనిని శతాబ్దమున్నర తర్వాత వ్రాయబడి చేర్చబడిన అధ్యాయంగా భావిస్తారు. దాని ఇంటర్పోలేషన్ అంటారు. తర్వాత రాయబడినటువంటి మాటల్ని అంతకు ముందున్నటువంటి మాటలతో కలపటాన్ని ఇంటర్పోలేషన్ అంటారు. కాబట్టి ఈ అధ్యాయం దానికి సంబంధించింది. ఎందుకంటే ఇది బబులోను గురించి కదా! బబులోను ముఖ్య పాత్ర ఎప్పుడు ధరించింది? తర్వాత ఆ యొక్క ప్రధానమైనటువంటి సూపర్ పవర్ లాగా అప్పుడు తయారైంది. మరి యెషయా దినాల్లో అదెందుకు? అది అష్షూరు కదా! అష్షూరు ద్వారా ముప్పు వస్తుంది. బబులోను ద్వారా కాదు కదా! మరి కాబట్టి బబులోను గురించి చెప్పబడినటువంటి ఆ యొక్క మాటలు తర్వాత ఈ మాటలతో యెషయా చెప్పిన మాటలతో కలపబడింది అని చాలామంది విమర్శకులు అంటారు. అప్పటికి బబులోను అగ్రరాజ్యంగా ఎదగలేదు. మిదో పర్షియన్ సామ్రాజ్యము, పర్షియా సామ్రాజ్యంచే బెదిరింపబడుతూ అప్పటికే క్షీణిస్తున్న దశలో ఉంటుంది కదా అని అంటారు ఈ విమర్శకులు. మరి 13, 17వ వచనం చదువుదామా? వారి మీద పడుటకు నేను మాదీయులను రేపెదను. వీరు వెండిని లక్ష్యము చేయరు, సువర్ణము కూడా వారికి రమ్యమైనది కాదు అని మీదో పర్షియన్స్ వాళ్ళ మీదకి వస్తున్నట్టుగా ఉన్నది. ఎవరు? ఈ బబులోను మీదకి వస్తున్నది. కాబట్టి బబులోను అది బలహీనమైనటువంటి రాజ్యమే కానీ అది అగ్రరాజ్యమే కాదు, శక్తివంతమైనటువంటి అగ్రరాజ్యం కాదు అని క్రిటిక్స్ అంటారు. కానీ ఈ విమర్శ మిక్కిలి సందేహాస్పదమైనది. అంటే ఇది టూ స్కెప్టికల్ అని ఎందుకు అంటారు అని అంటే, వాళ్ళ దృష్టిలో, ఈ విమర్శకుల దృష్టిలో ప్రవక్తలు భవిష్యత్తును గురించి చూడరు. ఆ సంఘటన అయిన తర్వాత ఈ ప్రవక్తలు దాని గురించి రాస్తారు. అంటే ఆ సంఘటన జరిగిన తర్వాత రాస్తారు. దాన్ని పెద్ద భవిష్యత్తులో చూసేదేంటి? కాబట్టి ప్రవక్తలు భవిష్యత్తులోనేమి చూడరు. దేవుని యొక్క వాక్యాన్ని జరిగిన దాన్ని బట్టి, జరిగిన సంఘటనను బట్టి దేవుని యొక్క వర్తమానాన్ని ఇచ్చేటువంటి వాళ్ళు ప్రవక్తలు అని ఈ విమర్శకులు తలుస్తారు. కానీ ఇక్కడ మనం క్లియర్గా చూసేది ఏంటి అని అంటే, అది కాదు. 13:1 క్లియర్గా చెబుతున్నాడు ఆయన. మరి 13:1 చదువుదాం. ఏం చెప్తున్నాడంటే, తప్పకుండా బబులోను గురించి ఆయన చూశాడు దర్శనంలో అని చెప్తున్నాడు. అంటే
ఫ్యూచర్లో జరగబోయే దాని గురించి ఆయన చూడగలడు అని. ఆమోజు కుమారుడైన యెషయాకు బబులోను గూర్చి ప్రత్యక్షమైన దేవోక్తి. దేవునితో టచ్ ఉన్నప్పుడు దేవునికి అన్నీ తెలుసు. వర్తమాన భూత భవిష్యత్ కాలాలు ఆయనకు ఒకే విధంగా కనిపిస్తాయి, ఒకేసారి కనిపిస్తాయి. కాబట్టి అంతేకాదు యెషయా 39 ప్రకారం అష్షూరు వలె బబులోను ద్వారా ముప్పు తక్షణంగా లేనప్పటికీ యెషయా కాలంలోనే శక్తివంతమైన రాజ్యముగా బబులోను వెలువబడుతున్నది. అక్కడ 39లో మనం చదువుకునేది ఏంటి అని అంటే, బబులోను నుండి మరి యోధా రాజు దగ్గరికి వచ్చి హిజ్కియా దగ్గరికి వచ్చి, ఏంటి నువ్వు బాగుపడ్డావు కదా అని గిఫ్ట్స్ తీసుకొచ్చారు ఆయన పరామర్శించటానికి. అయితే ఆయన అన్నీ ఆయన ఉన్నటువంటి ఆస్తిపాస్తులు, అందచందాలు, ఆ విలువైనటువంటి ఆ బంగారం, దేవాలయంలో ఉన్నటువంటి ఆ వస్తువులన్నీ చూయించాడు. అప్పుడు యెషయా అంటాడు, నువ్వే వాళ్ళు వచ్చినప్పుడు బబులోను నుండి వచ్చినటువంటి వాళ్ళు వచ్చినప్పుడు నువ్వేం చేసావని. అన్నీ చూయించాను అంటాడు. అయితే నువ్వు చూయించిన అన్నీ కూడాను వాళ్ళు తీసుకెళ్తారు అనేటువంటి ఆ సందర్భం అన్నమాట. కాబట్టి బబులోను బలవంతమైనటువంటి ఒక సూపర్ పవర్గా వెలువడుతుంది. ఇట్ ఈస్ రైజింగ్ యాజ్ ఎ సూపర్ పవర్ అని 39వ అధ్యాయం ప్రకారం మనం తెలుసుకోవచ్చు. శక్తివంతమైన రాజ్యంగా బబులోను వెలువడుతున్నది. అంతకంటే ఇంకా మరి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి అని అంటే, బబులోను యొక్క చరిత్ర ఎట్లా ప్రారంభమవుతుంది? బాబేలు గోపురంతో ప్రారంభమవుతుంది. ఇక్కడ ఆదికాండం 10లో 11లో మనం చూస్తాం. ఓకే, ఆ వచనాలు కూడా చదువుదాం మనం. 10వ అధ్యాయం 9, 10. అక్కడ అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమ గల వేటగాడైన నిమ్రోదు వలె అను లోకోక్తి కలదు. నిమ్రోద్ గురించి చెప్తాడు. నిమ్రోదు బలం కలిగినటువంటి వాడే, కానీ దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తి. అతను మరలా షీనారు బాబెలు ఎరకు అక్కదు కర్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. నిమ్రోదుకి అది మొదలు అన్నమాట. అంటే బాబెలు పట్టణం నిమ్రోదు కట్టినటువంటి పట్టణం బాబెలు. మరి 11వ అధ్యాయంలో మరి అది సుదీర్ఘమైనటువంటి భాగం మనకు తెలిసిందే. బాబెలు గోపురం అంటారు. వాళ్ళు ఒక గోపురాన్ని కడతారు. దేవునికి వ్యతిరేకంగా ఉండేటువంటి మానవ అహంకారంతో కట్టినటువంటి గోపురం అది నిమ్రోదుకి చెందినటువంటి ఆ యొక్క బబులోను గోపురంగా మనం భావించాలి. అంటే దేవునికి వ్యతిరేకంగా ఆయన శక్తిని ధిక్కరిస్తూ, ఆయన యొక్క సర్వాధికారాన్ని ధిక్కరిస్తూ కట్టినటువంటి ఆ యొక్క గోపురం దాన్ని సూచిస్తుంది ఈ యొక్క బబులోను అనేటువంటిది. దీనితో పాటు ఇశ్రాయేలు దేవుని ధిక్కరించే దేశములన్నిటికీ చిహ్నముగా ఉంటుంది అది. కాబట్టి బాబెలు అనేటువంటిది ఏంటి అని అంటే, దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆ దేశాలన్నిటికీ ప్రతినిధిగా ఉంటుంది. ఈ చిహ్న రూపము బబులోను కనిపించకుండా అదృశ్యమైన చాలా కాలమునకు నూతన నిబంధనలు కూడా బలంగా వాడబడుతుంది. ఇది సింబాలిక్గా ఉందని చెప్పాం కదా. కాబట్టి ప్రకటన గ్రంథం
17, 18 అధ్యాయాల్లో ఈ యొక్క బబులోను కూలిపోద్ది. బబులోను సింబాలికల్గా ఉంటుంది అన్నమాట, చిహ్న రూపంలో ఉంటుంది. దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆర్గనైజ్డ్ సిస్టమ్ అని మనం చెప్పుకోవాలి. దాన్ని కాస్మాస్ అంటారు ఇంగ్లీష్లో. ఈ బబులోను, అలాంటి బబులోను తీరు, దాని యొక్క అంతిమ పతనం ఈ విధంగా ఉంటుంది. అది 13, 19, 6లో అంటే ప్రకటన గ్రంథం. ఇక్కడ ప్రకటన గ్రంథం ఏ విధంగా ప్రకటన గ్రంథం ఏ విధంగా దాని యొక్క అంతిమ నాశనం గురించి చెబుతుంది అనేటువంటిది 19వ అధ్యాయంలో మనం చూడగలం. వేశ్యలకును భూమిలోని హేయమైన వాటికి తల్లి అయిన మహాబబిలోను, అది దాని వర్ణన. మళ్ళా చదువుతాను. ఈ బబిలోని యొక్క వర్ణన ఏంటంటే, వేశ్యలకు భూమిలోని ఏహ్యమైన అసహ్యమైన వాటికి తల్లి అయిన మహాబబిలోను. అది ఇంకా రెండవ డిస్క్రిప్షన్ ఏంటి అంటే, పరిశుద్ధుల రక్తము చేతను, యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిల్లియు ఉన్న దానిని సర్వాధికారియకు ప్రభు విజయోత్సవ పాలన ఉదయించు సమయమున అప్పుడు దాన్ని నాశనం చేస్తాడు. ఇంకా ఎవరుంటారు ఇక్కడ? నమ్మకమైన వాడును సత్యవంతుడని పిలువబడుచు దేవుని వాక్యము అను పేరు గల వాని పాలనలో, అంటే యేసుక్రీస్తు పాలనలో అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇక్కడ ముందు చెప్పాను కదా, 1000 సంవత్సరాల పరిపాలన అని. ఆ పాలనలో ఈ యొక్క మరణానికి సంబంధించినటువంటి ఆ యొక్క చివరి శత్రువు, మరణం చేత ప్రజలను భయపెట్టేటువంటి ఆ శత్రువుని యేసుక్రీస్తు ఓడిస్తాడు. అది ఆ టైంలో జరిగేది. దాని గురించి చెప్తుందన్నమాట. పాలన, నమ్మకమైన వాడును సత్యవంతుడని పిలువబడుచు దేవుని వాక్యము అను పేరు గల వాని పాలనలో బబులోను రూపు మాపులు లేకుండా నాశనము చేయబడినది అని ప్రకటన గ్రంథం 11, 13 చదువుదాం. 19వ అధ్యాయం 11, 13 వచనాలు. మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచితిని. అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయొచ్చు యుద్ధము జరిగించుతున్నాడు. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ఆయన విజయం, ఆయన ఏలుబడి గురించి ఇక్కడ చెబుతాడన్నమాట. ఆ ఏలుబడి పరిపాలనలో ఆ బబిలోను నాశనం చేయబడుద్ది, ఏమి రూపుమాపులు లేకుండా. ఈ దేవోక్తిలో 13వ అధ్యాయంలో యెషయా 13లో ఉన్నటువంటి ఆ యొక్క దేవోక్తిలో 3 విషయాలు ఇక్కడ మనం గమనించాలి. మొదటిది ప్రభు దినం గురించి. మరొకసారి ప్రభు రాకడతో మాత్రమే గాక ఆయన రాకడ తీర్పుతో ఉంటుంది. ఆయన వచ్చినప్పుడు తీర్పు ఉంటుంది. నమ్మినటువంటి వాళ్ళకి రక్షణ, నమ్మనటువంటి వాళ్ళకి తీర్పు అనేటువంటి పరిస్థితి. ఆయన వచ్చినప్పుడు ఆయన రక్షణను పూర్తి చేస్తాడు. కాబట్టి విశ్వాసులు, ఆయన నమ్మినటువంటి విశ్వాసులు ఇన్వైట్ చేస్తారు, మారనాథ, లార్డ్ ప్లీజ్ కమ్ అని. మరి ఆయన అంటే ఇష్టం లేనటువంటి వాళ్ళు, ఆయన ప్రేమించినటువంటి వాళ్ళు,
ఆయన యొక్క రాకడ కోసం ఎదురు చూడరు. ఆయన రాకడ రాకుంటే బాగుంటుంది అని. ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు తీర్పు జరుగుద్ది. ఆ తీర్పు యొక్క ఆ యొక్క ఉగ్రత, దేవుని యొక్క ఉగ్రతను తప్పించుకునేటువంటి వాళ్ళు ఎవరు ఉండనటువంటి పరిస్థితి అన్నమాట. కాబట్టి ఆ పరిస్థితి, ఆ తీర్పు పరిస్థితిలో కూడా దేవుడు ఉంటాడు. అంటే దేవుని యొక్క రాకడ రక్షణ, నమ్మినటువంటి వాళ్ళకి రక్షణ, నమ్మనటువంటి వాళ్ళకి శిక్ష, తీర్పు ఉంటుంది అని గమనించాలి. సజీవుడైన దేవుని వ్యతిరేకించినప్పుడు క్రూరమైన ఉగ్రతతోనూ ప్రచండమైన కోపంతోనూ రెండవ రాకడ వస్తుంది. ఓకే, 9వ వచనం చదువుకుందాం. 13:9. యెషయా 13:9. మరియు అతడు నాతో ఇలాగు చెప్పాను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము. మరియు ఈ మాటలు యెహోవా దినము వచ్చున్నది. మరల చదువుతాను. యెహోవా దినము వచ్చున్నది, దేశమును పాడు చేయుటకును, పాపులను బొత్తిగా దానిలో ఉండకుండా నశింపజేయుటకును, క్రూరమైన ఉగ్రతతోనూ ప్రచండమైన కోపంతోనూ అది వచ్చును. రెండవ విషయం మనం గమనించాల్సింది ఏంటంటే, హెబ్రీ కవిత్వంలో, పోయిటరీలో సామాన్యంగా టిపికల్గా ఈ దినం కూర్చున్నటువంటి వర్ణన ఎట్లా ఉంటుంది అంటే, ఒక ఒక అపోకలిప్టిక్ అనేటువంటి మాట, అంటే ఖగోళ చిహ్నాలతో సూచించబడుతుంది. అంటే భూమి ఆకాశంలో ఏదో గందరగోళం జరిగినట్టుగా ఉంటుందన్నమాట. ఈ సంఘటనలన్నిటిలో సర్వసృష్టి చేరవలనట్లుగా ఉంటుంది. సర్వసృష్టి కూడాను ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఎందువలన అనగా వాటి ప్రాముఖ్యత విశ్వవ్యాప్తంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ దేవుడు చేస్తున్నటువంటి ఆ కార్యం విశ్వం అంతటికి చెందినది. కాబట్టి దాని ప్రాముఖ్యత, దాని ప్రభావం విశ్వం అంతటి మీద ఉంటుంది. కాబట్టి ఆ యొక్క ఖగోళమైనటువంటి చిత్రాలతో సూచించబడి ఉంటుంది. దాన్నే అపోకలిప్టిక్ అని అంటారు. ఇక్కడ 3వ అధ్యాయం నుండి, ప్రకటన 3వ అధ్యాయం నుండి చివరి వరకు ఆ విధంగా అపోకలిప్టిక్ లిటరేచర్తో, ఖగోళ చిహ్నాలతో సర్వసృష్టి కూడాను ఇన్వాల్వ్ అయ్యేటటువంటి రీతి ఆ తీరులో చిత్రీకరించబడుతుంది. ఆ చిత్రాన్ని గీయకూడదు, మాటల ద్వారా చిత్రీకరిస్తుంది. అంటే దాన్ని బట్టి మనం దాని యొక్క అర్థం ఏంటో తెలుసుకోవాలి. కానీ ఆ చిత్ర రూపంలో అట్లా గీసేస్తే దానిలో ఉన్నటువంటి అర్థం పోద్ది అన్నమాట. అసలు గీయటమే కష్టం. ఆ విధంగా గీసినంత మాత్రాన, చిత్రాన్ని గీసినంత మాత్రాన మనం ఆ యొక్క వర్తమానాన్ని అపార్థం చేసుకుంటాం. కాబట్టి ఎప్పుడు కూడాను అపోకలిప్టిక్, బైబిల్లో ఉన్నటువంటి అపోకలిప్టిక్ లిటరేచర్లో చిత్రాలు గీయకూడదు. దాన్ని బేస్ చేసుకుని అది చాలా ప్రమాదకరమైనటువంటిది. మనకేదో చిత్ర రూపంలో ఉంటే మనకి క్లియర్గా ఉంటుంది అని అంటాం, కానీ అది లేదు. దేవుని కించపరిచేటువంటి రీతిలో అది ఉంటుంది. దేవుని యొక్క సందేశాన్ని తక్కువ చేసేటువంటి రీతిగా ఉంటుంది. అది 10వ వచనం కూడా చదువుదాం. 13:10. తర్వాత అపోస్తల కార్యాలు 2:20 కూడా చదువుదాం. ఆకాశ నక్షత్రములను, నక్షత్ర రాశులను తమ వెలుగు ప్రకాశింపనీయవు. ఉదయకాలమున సూర్యుని చీకటి కమ్మును, చంద్రుడు ప్రకాశింపడు. ఇవి లిటరల్గా తీసుకోకూడదు. దానిలో ఉన్నటువంటి సందేశాన్ని మనం పొందుకోవాలి. అపోస్తల కార్యాలు 2:20 కూడా అదే తీరులో ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఏ విధంగా ఆ పరిస్థితి జరిగింది
అని వివరించేటువంటి రీతిగా ఈ యొక్క వచనం ఉంటుంది. అపోస్తల కార్యం 2:20. ఇది కెటాక్లస్మిక్, ఈ అపోకలిప్టిక్ స్టైల్లో ఈ వివరణ ఉంటుంది. ప్రభు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాక మునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు. మూడో విషయం, మనం ఈ యెషయా 13 నుండి నేర్చుకోవాల్సినటువంటి మూడో విషయం ఏంటంటే, త్రోసివేయబడవలసిన పాపానికి కేంద్రం అహంకారం. కాబట్టి అహంకారం ఎప్పుడు కూడాను ఉండకూడదు, అది పాపంతో సమానం. 11వ వచనం 19వ వచనం ఆ రెండు చదువుకొని ముగించుకుందాం. లోకుల చెడుతనమును బట్టి దుష్టుల దోషమును బట్టి నేను వారిని శిక్షింపబోచున్నాను. అహంకారుల అతిశయమును మాన్పించదను, బలత్కారుల గర్వమును అణచివేసదను. 19వ వచనం కూడా. అప్పుడు రాజ్యములకు భూషణములకు కల్దీయులకు అతిశయాస్పదమును మహాత్మ్యమునగు బబులోను దేవుడు పాడు చేసిన సొదొమ గొమొర్రాల వలె అగును. బబులోను దేవుడు పాడు చేసిన సొదొమ గొమొర్రాల వలె అగును. దానిని త్రోసివేస్తాడు, దానిని నాశనం చేస్తాడు. అది పాపం కాబట్టి. పాపానికి కేంద్రం గర్వం, అహం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, అలాంటి పాపం నుండి ఆ పాపాన్ని అసహించుకోవటానికి మీ కృప అనుగ్రహించమని, మరి అసలుకు ఆదరణకరంగా ఉండేటువంటి ఈ మాటలను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, సహాయం దయచేయండి. ఇలాంటి సువార్తను, తీర్పును దృష్టిలో పెట్టుకుని మేము వెళ్ళాల్సినటువంటి మార్గాన్ని మేము చేపట్టడానికి మీ కృపను అనుగ్రహించమని యేసు ప్రభు పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.